అయితే నెక్స్ట్ ఈరోజు వేదాలు అయిపోయినాయి. ఇప్పుడు ఉపవేదాల జోలికి వద్దాం. 4 ప్రధాన వేదాలకు అనుబంధంగా 4 ఉపవేదాలున్నాయి. ఉపవేదాలు 4 ఏంటవి? ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవి. సో ఆయుర్వేదం ఏం చెప్పాం? వైద్యం. ఇది ఋగ్వేదానికి అనుబంధం. ధనుర్వేదము యుద్ధ కళలకు, యజుర్వేదానికి అనుబంధం. మరి గాంధర్వ వేదం సంగీతానికి, సామవేదానికి అనుబంధం. శిల్పవేదం కళలకి, అధర్వణ వేదానికి అనుబంధం. ఈ ప్రతి వేదంలోని 4 భాగాలు ఉంటాయి. ప్రతి వేదంలో 4 భాగాలు ఉన్నాయి. సంహితాలు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి, అరణ్యకాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. మరి సంహిత అంటే ఏంటి? బాగా మేలు చేసేది అని అర్థం. వివిధ దేవతలను స్తుతిస్తూ పాడిన స్తోత్రాల సంకలనాలనే సంహితములు అంటారు. స్తోత్రాల సంకలనం. ఈ సంహితలు 4 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఋగ్వేద సంహిత, సామవేద సంహిత, యజుర్వేద సంహిత, అధర్వణ వేద సంహిత. మరి ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది. సామవేదం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కావలసిన మధుగానాన్ని తెలుపుతుంది. యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను వివరిస్తుంది. అధర్వణ వేద సంహిత అనేక లౌకిక విషయాలను వివరిస్తుంది. అన్ని సంహితాల్లోకెల్లా ముఖ్యమైనది ఏంటయ్యా అంటే ఋగ్వేద సంహిత దేవతల యొక్క గుణగణాలను స్తుతిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక సంహితాలు అయిపోయినాయి. నెక్స్ట్ బ్రాహ్మణాలు. యజ్ఞయాగాదుల్లో వాడే మంత్రాల వివరణ తెలిపే వచన రచనలు. యజ్ఞయాగాది కృత విజ్ఞానాన్ని అందిస్తుంది. కర్మ మార్గాన్ని ప్రచారం చేస్తుంది. రాజసూయ, అశ్వమేధ, వాజపేయి యాగాలను ప్రస్తావించినటువంటి వేద వాజ్మయం ఏంటి అంటే బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని సూచిస్తాయి. పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషిస్తున్నాయి. ఇది యజ్ఞయాగాలకు సంబంధించి కర్మకాండాలను వివరిస్తాయి. యజ్ఞయాగాలకు సంబంధించి కర్మకాండాలను వివరించేది ఏంటి? బ్రాహ్మణాలు. పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలోకి విశ్లేషించేది ఏంటి? బ్రాహ్మణాలు. మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని సూచించేదేంటి? బ్రాహ్మణాలు. రాజసూయ, అశ్వమేధ, వాజపేయి యాగాలు ప్రస్తావిస్తున్నటువంటి వేద వాజ్మయం ఏంటి? బ్రాహ్మణాలు. అలాగే యజ్ఞాతి కృత విజ్ఞానాన్ని అందిస్తుంది ఏంటి? బ్రాహ్మణాలు. బ్రాహ్మణాల మార్గాన్ని విస్తృతంగా చర్చించిన బ్రాహ్మణం ఏంటి? శతపథ బ్రాహ్మణం. దాన్ని 100 వర్గాల బ్రాహ్మణం అని కూడా అంటారు. శతపథ బ్రాహ్మణం అన్ని వర్గాలకు సంబంధించి ఒక విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అలా ఇంకా ఏం చెప్తుంది బ్రాహ్మణాలు? డబ్బుని రుణంగా ఇచ్చే పద్ధతిని ప్రస్తావించిన వైదిక గ్రంథం శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం 100 వర్గాలకు చెప్తుంది కదా. డబ్బుని ఏం చేస్తుంది? రుణంగా ఇస్తుంది. అలాగే వైద్య విద్యను త్రయీ విద్య అంటే బుక్, యూజర్, సామవేదాల విద్య అని పేర్కొన్న బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. అలాగే ప్రతి వేదం దానికి సంబంధించిన బ్రాహ్మణాలను కలిగి ఉంటుంది. అయితే ఋగ్వేదంలో ఋగ్వేదం ఏం చెప్తుందంటే అనుబంధంగా 6 బ్రాహ్మణాలు ఉన్నాయి ఋగ్వేదానికి. ఒకటి ఐతరేయ బ్రాహ్మణం, కౌశతకి, అశ్వలాయన, గాలవ, బృహచ, పైంగి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఇక్కడ తప్పేశాడు, 7 కాదు 6. ఐతరేయ బ్రాహ్మణం, కౌశతకి బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం, గాలవ బ్రాహ్మణం, బృహచ, పైంగి. ఎక్కువసార్లు ఐతరేయ బ్రాహ్మణం మనకి ప్రీవియస్ బిట్స్లో కూడా ఇచ్చాడు. ఇక్కడ నోట్ ఏంటంటే కానీ ప్రస్తుతం ఐతరేయ, కౌశతకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చూడండి మనకు ఆల్రెడీ ఎన్నోసార్లు ఇచ్చాడు, కౌశతకి కూడా ఇచ్చారు, కానీ ఇది ఐతరేయ అనేది చాలాసార్లు ఇచ్చాడు. ఇక ఐతరేయ బ్రాహ్మణం మనం కనుక చూసుకున్నట్లయితే ఇతరము అని అర్థము. ఐతరేయం అంటే అర్థం ఏంటి? ఇతరము. ఐతరేయంలో ఒక మరో పేరేంటి? బృహత్య బ్రాహ్మణం. ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం ఏంటి? ఐతరేయము. ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడుంది? ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. విశ్వామిత్రుడు శపించిన తన 50 మంది సంతానంలో ఒకరి మాత్రమే ఆంధ్రులు అని ఐతరేయ బ్రాహ్మణం పేర్కొంది. విశ్వామిత్రుడు శాపం ఒకటి ఉంది. ఆ శాపం వల్ల తన 50 మంది సంతానంలో ఒకరి సంతానం ఏదైతే ఉందో అది ఆంధ్రులు అని ఐతరేయ బ్రాహ్మణం చెప్పిందనమాట. ఇక ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను ఏమనంది? ఆటవికులుగా వర్ణించింది. ఐతరేయ బ్రాహ్మణం గురించి పేర్కొన్న విదర్భరాజు ఎవరు? భీముడు విదర్భరాజు. ఆయన ఐతరేయ బ్రాహ్మణం గురించి పేర్కొన్నాడు. ఇక రెండోది మనం కౌశతకి బ్రాహ్మణం చూసుకున్నట్లయితే ఋతువుల గురించి తెలపబడిన బ్రాహ్మణం ఏమైనా ఉందా అంటే కౌశతకి. గుర్తుపెట్టుకోండి, ఋతువుల గురించి సార్ అడగవచ్చు, ఎందుకంటే ఎప్పుడు ఐతరేయ బ్రాహ్మణం అడుగుతూనే ఉన్నాడు. సో కౌశతకి అనే బ్రాహ్మణం ఋతువుల గురించి తెలపబడింది. ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం కూడా ఇదే అనమాట. అయితే సామవేదం రెండోది ఏంటి? ఋగ్వేదం అయిపోయింది, ఇప్పుడు సామవేదానికి అనుబంధంగా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి.
ఋగ్వేదానికి అనుబంధంగా 6 ఉన్నాయి. సామవేదకు అనుబంధంగా 4 ఉన్నాయి. ఏంటవి? జైమినీయ బ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, తాంజ లేదా ప్రాణ బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం. గుర్తుపెట్టుకోండి, షడ్వింశ. సో మెయిన్ జైమినీయ బ్రాహ్మణం అనేది విన్నాం మనం. ఒకసారి చూడండి, శకునాల గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏంటంటే షడ్వింశ బ్రాహ్మణం. ఇప్పుడు మనం శకునం పిల్లి వస్తే అలా అంటారు కదా, తుమ్ములు వస్తే అట్లా. సో ఎక్కడున్నాయి? షడ్వింశ బ్రాహ్మణంలో శకునాల గురించి పేర్కొన్నారు. శకునాల గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏది? షడ్వింశ శకునం. ఇతిహాసాల గురించి తెలిపేది జైమినీయం. ఆల్రెడీ రామాయణం, మహాభారతీయ ఇతిహాసాలు ఉన్నాయి కదా, జైమినీయ బ్రాహ్మణం. ఇక భూగోళము, విశ్వరూపాల గురించి పేర్కొన్న ఈ బ్రాహ్మణం ఏంటి? చాందోగ్య అక్కడే ఉంది కదా, చంద్రుడు అని గుర్తుపెట్టుకోండి పోని. అప్పుడు మీకు ఏమర్థమవుతుంది? భూగోళం గురించి, విశ్వ రహస్యాల గురించి పేర్కొన్న బ్రాహ్మణం చాందోగ్య. అలాగే ఇక 3వ వేదం ఏంటి? యజుర్వేదం. మొత్తం ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయి? 12. ఋగ్వేదంలో 6 ఉన్నాయి. తర్వాత సామవేదంలో వచ్చేసరికి 4 ఉన్నాయి. మరి యజుర్వేదంలో 12 ఉన్నాయి. అందులో ప్రధానమైనవి 2 అనమాట. ఆల్రెడీ మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఇక శతపథ బ్రాహ్మణాలు అన్నింటిలో ప్రాచీనమైనది శతపథ బ్రాహ్మణం. శతపథ అంటే బ్రాహ్మణాలు అన్నింటిలో ప్రాచీనమైనది శతపథ బ్రాహ్మణం. అలాగే తైత్తరీయ, దీన్ని రచించింది ఎవరు? తిత్తరి మహర్షి అనమాట. తిత్తరి మహర్షి ఏం రచించాడు? తైత్తరీయాన్ని రచించాడు. ఓకేనా? అలాగే శతపథ బ్రాహ్మణం అంటే ఏంటంటే బ్రాహ్మణాల్లోకి అతి ప్రాచీనమైన ముఖ్యమైనది శతపథ బ్రాహ్మణం. ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, అతి ప్రాచీనమైనది అలాగే అతి ముఖ్యమైనది ఏంటి? బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. మానవుని పునర్జన్మ గురించి పేర్కొన్న బ్రాహ్మణం కూడా శతపథ. మానవుడు పునర్జన్మ ఉంది, పునర్జన్మ అది ఇదని చెప్తారు కదా, దాని గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏంటి? శతపథ బ్రాహ్మణం. మరి శకునాల గురించి పేర్కొన్న బ్రాహ్మణం సామవేదంలో ఉన్నటువంటి షడ్వింశ బ్రాహ్మణం. గుర్తుపెట్టుకోవాలి. అలాగే మానవ వ్యవసాయంలోని వివిధ దశల గురించి పేర్కొన్నది. పంట నాటిన దగ్గర నుండి కోయడం వరకు భూమిని దున్నే నాగలి గురించి, వివిధ వ్యవసాయ దశల గురించి తెలిపేది ఇవంతా కూడా శతపథ బ్రాహ్మణమే. యజ్ఞాలు, అందులో పాల్గొన్న శూద్రుల గురించి తెలిపేది శతపథ బ్రాహ్మణమే. ఉపనయనం గురించి, క్షత్రియులు ఆధిపత్యం గురించి తెలుపుతుంది శతపథ బ్రాహ్మణం. అసలు వడ్డీ వ్యాపారం గురించి తెలిపిన బ్రాహ్మణం కూడా శతపథ బ్రాహ్మణమే. మ్యాక్సిమం ఒక్కోసారి మ్యాచింగ్ ఇవ్వచ్చు. ఒక బిట్ కింద ఇస్తున్నాడు ఈ మధ్య కాలంలో. శతపథ బ్రాహ్మణం ప్రాచీనమైనది. తైత్తరి ఎవరు రచించాడు? తిత్తరి మహర్షి. జైమినీయ బ్రాహ్మణాన్ని రచించింది దాని దేని గురించి చెప్తుంది? ఇతిహాసాల గురించి చెప్తుంది. శకునాల గురించి చెప్పేది ఏంటి? షడ్వింశ బ్రాహ్మణం. భూగోళం, విశ్వరూపాల గురించి చెప్పేది చాందోగ్య బ్రాహ్మణం. అలాగే మానవుని పునర్జన్మ గురించి పేర్కొన్నది బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. తర్వాత వ్యవసాయంలో పంట నాటిన దగ్గర నుంచి నాగలి భూమిని దున్నుతుందని, వ్యవసాయ దశలు ఉన్నాయని చెప్పిన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. అలాగే వడ్డీ వ్యాపారం గురించి చెప్పే బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం. అర్థమైందా? అలాగే ఐతరేయానికి మరొక పేరు అడగొచ్చు, బృహచ్చ బ్రాహ్మణం అని. తర్వాత విశ్వామిత్రుడు శపించిన 50 మందిలో ఒకరి సంతానమే ఆంధ్రులని, అది ఏ బ్రాహ్మణంలో పేర్కొన్నారంటే ఐతరేయ బ్రాహ్మణం అని. ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను ఆటవికులుగా వర్ణించింది. ఇది అంతకుముందు చాలాసార్లు అడిగాడు. అంటే అడగని కూడా మనం ఎక్కువగా నోట్ చేసుకోవాలి, నొక్కి మనం నేర్చుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇప్పుడు అధర్వణ వేదం. 4వ వేదం ఏంటి? అధర్వణ. దీనికి ఒకే ఒక బ్రాహ్మణం కలదు. అధర్వణ వేదానికి ఒకే ఒక్క బ్రాహ్మణం ఉంది. అదేంటంటే గోపద బ్రాహ్మణం. ఏంటది? ఒకే ఒక్క బ్రాహ్మణం కలిగిన వేదం ఏంటి? అధర్వణ వేదం. అది కూడా అడగవచ్చు. ఒకే ఒక్క వేదం కలిగిన బ్రాహ్మణం అధర్వణ వేదం. దాన్నే గోపద బ్రాహ్మణం అని కూడా అంటారు. బ్రాహ్మణాల్లో గోపద బ్రాహ్మణం ఏంటి? పెద్దదంట. అతి పెద్ద బ్రాహ్మణం ఏంటి? గోపద బ్రాహ్మణం. నరకం గురించి తెలిపే బ్రాహ్మణం గోపద. ఇక్కడ ఏం లేదమ్మా, నరకం గురించి తెలిపే బ్రాహ్మణం ఏది? ఇటువైపు మ్యాచింగ్ ఇస్తారు. శకునాల గురించి తెలిపే బ్రాహ్మణం, వ్యవసాయం గురించి తెలిపే బ్రాహ్మణం, వడ్డీ వ్యాపారం గురించి తెలిపే బ్రాహ్మణం, ఇతిహాసాల గురించి తెలిపే బ్రాహ్మణం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం ఏంటంటే మనకి అడగొచ్చు. ఇప్పటి వరకు మనం బ్రాహ్మణాలు 4 వేదాలకి మనం బ్రాహ్మణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకేమున్నాయి? అరణ్యకాలు ఉన్నాయి అన్నమాట. అరణ్యాలలో నివసించే ఋషులు మరియు మునులకు సంబంధించిన గ్రంథం ఏంటది? అరణ్యకాల్లో ఉంటుంది. అరణ్యాలలో ఋషులు పఠించే గ్రంథాలు అరణ్యకాలు. వీటికే అటవీ గ్రంథాలు అని అంటారు. ఋషులు పఠించే గ్రంథాలు. ఋషులు విద్యార్థుల కొరకు రచించారు ఈ అరణ్యకాలని. ఋషులు ఎవరి కోసం రచించారు? విద్యార్థుల కోసం. కర్మకాండాలను, యజ్ఞాలను ఖండిస్తాయి.
కర్మకాండలు ఉండవు, యజ్ఞాలు లేవని ఖండిస్తాయి అరణ్యకాలు. బలి, కర్మకాండల కంటే ధ్యాన పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తున్న అరణ్యకం ఇది. నైతిక విలువలు, మానసిక త్యాగానికి ప్రాధాన్యత ఇచ్చాయి. 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు ఉన్నాయి. ఐతరేయ అరణ్యకం, కౌశితిక అరణ్యకం, శతపథ అరణ్యకం, తైత్తరీయ అరణ్యకం, జైమినీయ అరణ్యకం, తాండ్యమాన అరణ్యకం, గోపద అరణ్యకం. ఇవన్నీ కూడా బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే 4th పాయింట్ ఉపనిషత్తులు. మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని బోధించే ఏంటి అంటే ఉపనిషత్తులు. మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని బోధిస్తుంది ఉపనిషత్తులు. ఉపనిషత్ అనగా గురువు దగ్గర కూర్చొని శిష్యులు పాఠాలు నేర్చుకుంటానేమంటారు ఉపనిషత్. ఉపనిషత్తుల్లో ఉప అంటే దగ్గర, నీ అంటే కూర్చోవడం. ఇవి కర్మకాండాలను, జంతు బలను వ్యతిరేకించాయి ఉపనిషత్తులు. అరణ్యకాలు కూడా ఖండించాయి. ఏం ఖండించాయి? కర్మకాండలను, యజ్ఞాలను ఖండించాయి. మరి ఉపనిషత్తులు కర్మకాండాలను, జంతు బలను వ్యతిరేకించాయి. ఇవి వేదాల యొక్క చివరి భాగం అగుట వలన వేదాంతం అని పేరు పొందాయి. వేదాల యొక్క చివరి భాగం అవటం వల్ల వీటికి ఏం పేరు వచ్చింది? వేదాంతం అని పేరు వచ్చింది. అంటే ఏంటి? వేదాల అంతిమ లక్ష్యము సాధించడం. బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానం, మోక్షం వీటి గురించి తెలిపేవి ఉపనిషత్తులు. ఏటి గురించి తెలిపితే ఉపనిషత్తులు? బ్రహ్మ విద్య గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి, జ్ఞానం, మోక్షం గురించి తెలుపుతాయి. ప్రస్తుతం లభ్యమవుతున్న ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తుల్లో మొదటిది ఈశోపనిషత్తు. ఈశ అంటే శివుడే కదా, ఈశోపనిషత్తు. 100వది హయగ్రీవోపనిషత్తు. చివరిది అంటే 108వది ముక్తికోపనిషత్తు. ఈశోపనిషత్తు, హయగ్రీవోపనిషత్తు, చివరిది ముక్తికోపనిషత్తు. అర్థమైందా? ఇవి కొన్ని ఉపనిషత్తులు పేర్కొన్న అంశాలు ఇక్కడ ఇచ్చారు, బాక్స్ కంటెంట్లో ఇచ్చారు. సో ఎప్పుడైనా మనకు ఒక బుక్లో బాక్స్ కంటెంట్ అనేది ఏంటంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ తెలుపుతుందన్నమాట. సో ఇందులో ముండకోపనిషత్ అన్నాడు, అలాగే బృహద్రణ్యక కోపనిషత్, చాంద్యోగ్యపనిషత్, జబలోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, కౌశికత ఉపనిషత్, అమృత బిందు ఉపనిషత్, ఈశనోపనిషత్, అలాగే శ్వేతేశ్వరాతర ఉపనిషత్, వైంత్రయాన ఉపనిషత్. ఇందులో ముండకోపనిషత్ ఏం చెప్తుందంటే భారత ప్రభుత్వ అధికారిక చిహ్నంపై గల సత్యమేవ జయతే, చాలాసార్లు క్వశ్చన్ అడిగారు అనే సూక్తి దేంట్లోది? ముండకోపనిషత్తులోది. భౌతిక ప్రపంచం, జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానానికి మధ్య గల తేడాను మొదటిసారి వివరించింది. దేనికి మధ్య తేడాను వివరించింది ఈ ముండకోపనిషత్ అంటే భౌతిక ప్రపంచం ఏంటి, జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానానికి మధ్య గల తేడా. అలాగే బృహద్రణ్యక కోపనిషత్ అంటే ప్రాచీనమైనది, ఉపనిషత్తుల్లో ముఖ్యమైనది. ఇందులో యజ్ఞవల్క తన 2 భార్యలైన కాత్యాయిని, మైత్రేయితో జరిపినటువంటి తాత్విక సంభాషణ ఈ బృహద్రణ్యక కోపనిషత్తులో ఉంటుంది. తమసోమ జ్యోతిర్గమయ విన్నారా అనే ప్రసిద్ధ శ్లోకం ఎందులోది? బృహద్రణ్యక కోపనిషత్. గుర్తుపెట్టుకోవాలి. సత్యమేవ జయతే ముండకోపనిషత్, అలాగే తమసోమ జ్యోతిర్గమయ అనే శ్లోకం బృహద్రణ్యక కోపనిషత్. గుర్తుపెట్టుకోండి. అలాగే చాందోగ్యపనిషత్ అంటే శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుల గురించి కలదు. తత్వమసి, బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనే శ్లోకాలు కలవు. తత్వమసి, బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనే శ్లోకాలు చాందోగ్యపనిషత్తులో ఉన్నాయి. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుల గురించి తెలిపేది చాందోగ్య. అలాగే జబలోపనిషత్ అంటే ఏంటంటే చతురస్రయ ధర్మాల గురించి తెలుపుతుంది. 4 ఆశ్రమాలను ప్రస్తావించిన తొలి గ్రంథం కూడా జబలోపనిషత్. 4 ఆశ్రమాలు. మానవుని జీవితంలో 4 ప్రధానమైన దశలను ఆశ్రమాలు అంటారు. ఫస్ట్ దశ ఏంటంటే బ్రహ్మచర్యం. అక్కడి నుంచి ఏమవుతాడు? గృహస్థాశ్రమ, తర్వాత వనప్రస్థాశ్రమ, తర్వాత సన్యాసాశ్రమ. 4 కూడా బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వనప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ. ఈ 4 కూడా జబలోపనిషత్తులో పేర్కొన్నారన్నమాట. 4 ఆశ్రమాలు.
అలాగే ఇక్కడ చూస్తే కఠోపనిషత్ మృత్యువు నాచికేతుడు యముడు మధ్య సంభాషణలు కలవు. ఎవరెవరికి మధ్య సంభాషణలు ఉన్నాయి? మృత్యువుకి నాచికేతుడికి యముడికి మధ్య సంభాషణలు, పునర్జన్మ గురించిన వర్ణించబడింది కఠోపనిషత్తు. ప్రశ్నోపనిషత్ అంటే ప్రజాపతిచే విశ్వజననం గురించి కలదు. ప్రాణానికి మధ్య గల సంబంధ ప్రశ్నలు ఉన్నాయి దేంట్లో? ప్రశ్నోపనిషత్తులో. కౌశితకి ఉపనిషత్తు ఆల్రెడీ చెప్పుకున్నాం. హిమాలయాల గురించి ప్రస్తావన ఉంది. అమృత బిందు ఉపనిషత్తుల జ్ఞాన మార్గాన్ని తెలుపుతుంది. అలాగే ఈశానోపనిషత్ అంటే విశ్వ ఆవిర్భావం గురించి. శ్వేతేశ్వరోతార ప్రపంచ మాయా యజ్ఞయాగాలను వ్యతిరేకించే భక్తి గురించి తెలిపే గ్రంథం. శివునికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. తర్వాత వైంత్రయాన ఉపనిషత్తు మొదటిసారి త్రిమూర్తి గలదు. త్రిమూర్తి భావన వైంత్రయాన ఉపనిషత్తులో ఉన్నది. సో ఒకసారి ఈ ఉపనిషత్తులు ఏంటి, బ్రాహ్మణకాలు ఏంటి, అరణ్యకాలు ఏంటి, తర్వాత ఇవి వేదాలేంటి, వేదాలలో మళ్ళీ ఉపవేదాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి మనం రివిజన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడతో సగం అయిపోయినట్టే మనకి ఈ వేదకాలం అనేది. అలాగే ఉపనిషత్తులు రాసిన స్త్రీలు అంటే స్త్రీలు కూడా ఉపనిషత్తులు రాశారు. వాళ్ళు ఎవరంటే గార్గి, మైత్రేయ అనేటటువంటి స్త్రీలు రాశారు. ఐత్రేయ ఉపనిషత్తును రాసింది మాత్రం మహిదాసు. ఐత్రేయ ఉపనిషత్తును రాసింది ఎవరు? మహిదాసు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారాషికో 1653వ సంవత్సరంలో అనేక మంది కవులను నియమించి ఉపనిషత్తులు చూడండి. ఎవరు? దారాషికో ఎవరు? షాజహాన్ యొక్క కుమారుడు. 1653వ సంవత్సరంలో అనేక మంది కవులను నియమించి ఉపనిషత్తులను సిర్-ఇ అక్బారి అనే పేరుతో పర్షియన్ భాషలో అనువదించారు. ఏ భాషలో, ఏ పేరుతో అనమాట? సిర్-ఇ అక్బారి అనేటటువంటి పేరుతో పర్షియన్ భాషలోకి అనువదించారు. అనువదించింది దారాష్. ఎవరైనా? షాజహాన్ కుమారుడు. అయితే కాశీ పండితుల సహాయంతో, ఎవరి సహాయంతో? ఎలా పడతలా చేశారా? కాశీ పండితుల సహాయం. అలాగే ఫ్రెడిక్ ష్రేడర్, ఈయన జర్మనీ భాషా శాస్త్రవేత్త. ఫ్రెడిక్ ష్రేడర్ ఈయన కనుగొన్న ఉపనిషత్తులు చూస్తే శౌనక ఉపనిషత్తు, అర్షేయ ఉపనిషత్తు, చాగలేయ ఉపనిషత్తు, బష్కళ ఉపనిషత్తు. ఎన్ని ఉన్నాయమ్మా? శౌనక ఉపనిషత్తు, అర్షేయ ఉపనిషత్తు, చాగలేయ ఉపనిషత్తు, తర్వాత బష్కళ ఉపనిషత్తు. ఎన్ని ఉపనిషత్తులు కనుగొన్నారు ఈయన? బష్కళ, చాగలేయ, అర్షేయ, శౌనక. సో ఇవన్నీ కూడా ఫ్రెడరిక్ ష్రేడర్ అనే జర్మనీ భాషా శాస్త్రవేత్త కనుగొన్నారు. ప్రపంచంలో ఉపనిషత్తులను మించిన గ్రంథ పఠనం లేదు అని ఎవరు చెప్పారు? స్కోపెన్ హెయర్, జర్మన్ పండితుడు చెప్పాడు. స్కోపెన్ హెయర్ ఏమని చెప్పాడు? ఉపనిషత్తులను మించినటువంటి గ్రంథం పఠనం లేదు అన్నాడు. ఉపనిషత్తులను ఆంగ్లంలోకి అనువాదం చేసిన వ్యక్తి హెన్రీ థామస్ కోల్బ్రూక్. ఈయన ఆంగ్లంలోకి ఉపనిషత్తులను అనువాదం చేసుకున్నారు. సో ఇంకేమేమి ఉన్నాయంటే ఒక్కసారి చూస్తే ఇక్కడ చూడండి, స్మృతి సాహిత్యం ఉంది, షడ్దర్శనాలు ఉన్నాయి. ఓకేనా? షడ్దర్శనాల్లో మళ్ళీ వివిధ రకాలు ఉన్నాయి. సాంఖ్య అని, యోగా అని, పూర్వమీమాంస, వేదాంతము అంటే ఉత్తర మీమాంస, న్యాయ అంటే విశ్లేషణ, వైశేషికము, ఇవన్నీ ఉన్నాయి. సూత్రాలు 4 ఉన్నాయి. సుల్వ సూత్రము, శ్రౌత సూత్రము, ధర్మసూత్రము, గృహసూత్రము, ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వీటిల్లో ఉన్నటువంటి చాలా అన్బాక్స్ కంటెంట్ వీడియో కూడా చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మ్యాక్సిమం ఇంకొక 2-3 వీడియోస్లో వేద నాగరికత అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. ఎవరైతే ఈ బుక్ కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం చూడండి. చక్కగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్, ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ ఇస్తారో తెలియదు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది దీంతో పాటు. థ్యాంక్ యూ.